ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు. యథార్థమునకు అనేకము కాదు, ఉన్నది నువ్వు ఒక్కడివి. ఆ అద్వైత స్థితి యందు అనుభవించగలిగినటువంటి వైభవాన్ని ఎవరో మహాత్ములు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులై జ్ఞానములు పొందిన వారు అనుభవిన్నది ఆ ఒక్క స్వరూపమే. 3 కాలములలో 3 లోకములలో 3 మూర్తులుగా ప్రకాశిస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక్కటిగా మిగిలిపోతూ ఉంటుంది. అందుకోదు శంకరులు కనకధార వేళ తత్వపరిశీలనం చెయ్యలేకపోతే ఆస్తిక్య బుద్ధితో, అంటే పరమేశ్వరుడున్నాడన్న నమ్మకంతో, నాకంత లోతుగా అర్థం కాకపోయినా ఈ కథని నేను జరిగిన కథ అని అర్థం చేసుకుని భక్తితో ఉంటే చాలనేటటువంటి విశ్వాసం ఉన్నవాడిగా ఉండడానికి పురుషుడిగా ఉంటే ఆవిడకి అభ్యంతరం లేదు. ఇంకొక విషయంలో పురుషుణ్ణి నేనన్న భావన కలిగితే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా ఆమె తల్లి. అటువంటి తల్లి దక్ష ప్రజాపతిని అనుగ్రహించడానికి దాక్షాయిణిగా అవతరించింది. ఆ తల్లి శివుడు వద్దంటున్నా వెళ్ళింది పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఉత్సవానికి. అది యథార్థం, అందులో ఇంకా సందేహం ఏమీ లేదు, దాన్ని సమర్థించవలసిన అవసరమూ లేదు. అలాగే ఉంది గాథ. అయితే సదాశివానుగ్రహద, మహాపతివ్రత ఇలాంటి పేర్లున్న తల్లి స్వాధీన వల్లభ, అటువంటి పాతివ్రత్యం ఉన్న తల్లి పతి మాట కాదని వెళ్ళడం ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో వేదం చెప్పింది. ఆవిడ 2 పదవులు నిర్వహిస్తూ ఉంటుంది. విశ్వస్య భేషజీ, రుద్రాహ భేషజీ. ఆమె రుద్రునకు భేషజీ, విశ్వమునకు భేషజీ. పిల్లలు తప్పు చేస్తే తండ్రికి చెప్పి శివుడిగా ఉన్నవాణ్ణి రుద్రుణ్ణి చేసి కొట్టిస్తుంది. భర్త రుద్రుడై ఉంటే మళ్ళీ ఆయనకి ఉపశాంతి కల్పించి శివుణ్ణి చేస్తుంది. ఈ 2 ఆవిడే చెయ్యగలదు. లోకమంతా గాడి తప్పింది, నిరీశ్వర యాగం చేస్తోంది. ఊరుకుంటే ఇలాగే గాడి తప్పిపోతారు పిల్లలు. తండ్రిని గౌరవించడమే చేత కాని జాతి రేపు ఎలా వర్ధిల్లుతుంది? వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు. వాళ్ళు లోకములకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. శంకరులు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యట్టకి. మనం ఎవరైనా శరీరం విడిచిపెడుతూ ఇచ్చినటువంటి మాటని మరణవాంగ్మూలము అంటాం, అది సత్యము అని చూస్తాం. అమ్మవారు ఆ రోజున వాంగ్మూలం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివీతరహ. శివుణ్ణి విమర్శించినా, శివ నింద చేసినా, శివుడి జోలికెళ్ళినా, నోరుంది కదా అని పేలినా శివుడి మీద లోకంలో శుభాలు జరగవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పింది ఆవిడ. చెప్పి ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసింది. ఆవిడ యోగాగ్నియందు శరీరం విడిచిపెడుతూ దక్ష ప్రజాపతిని ఉద్దేశించి ఒక మాట చెప్పింది. నీకెందుకు కూతురుగా వచ్చానో నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఎందుకు శరీరం విడిచిపెడుతున్నానో నీకు చెప్పి విడిచిపెట్టాలి, నేను అందుకు చెప్తున్నాను అంది. అని నరుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై అయ్యనఘు ఈశ్వరుణ్ణిందించిన నీ తనూభవ అనంగా హేయభాజనమైన శరీరమున్ విడచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక భక్తుడి ఇంట కుమార్తెగా వస్తా. మళ్ళీ ఎంతమందికైనా వస్తా కుమార్తెగా. పతి పరమేశ్వరుడు ఒక్కడే. అది ఆవిడ పాతివ్రత్యం. ఆంతర ప్రయోజనం ప్రజలందరినీ దారిలో పెట్టాలి. అందుకు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరాన్ని అమ్మవారు విడిచిపెట్టింది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆవిడ లేకుండా పోయింది అని కాదు. ఆవిడ లేకుండా పోతే శక్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక సాకారముతో లేదు. ఇప్పుడు సాకారంతో లేకుండా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంది, అందరి యందు శక్తిగా ఉంది. తిరుగుతుంటే ఫ్యాన్ వల్ల గాలి వస్తుంది, లోపలి కరెంట్ కనపడదు. లైట్ వెలిగితే లైట్ వల్ల ప్రకాశం వస్తుంది, లోపలి కరెంట్ కనపడదు. అందరి యందు శక్తిగా ఆవిడుంది, కానీ ప్రకటనముగా ఆమె ఒక రూపంతో లేదు. ఇప్పుడు ఈ వార్త ప్రమదగణాలు వెళ్ళి కైలాస పర్వతం మీద ప్రశాంతంగా ఉంటాడు. శివుడంటే శుభంకరుడైన ఆయనకి శుభం చేయడం తప్ప అసలు అశుభం చేయడం ఆయన నైజమే కాదు. అందుకని ఆయన కూర్చున్నాడు. అలా వెళ్ళి చెప్పారు.
నీ భార్య శరీరాన్ని విడిచిపెట్టేసింది నీ మామగారు చేసిన అవమానానికి అన్నారు. ఎంత పరమశివుడైనా అంత అవమానం చేశాడంటే క్రుద్ధుడయ్యాడు ఆయన. ఆయన క్రుద్ధుడైతే లోకాలు తట్టుకోవు. దీనికి నేను వెళ్ళి ఏదో పెద్ద అగత్యం చేయవలసిన అవసరం లేదన్నాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడిభ ఇభ దైత్యారాతిదష్టోష్టుడై ఆజ్యద్భౌరి ముగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ జటనొక్కదానిని పెరిగి సజ్జస్ఫూర్తి క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆయన ఒక్కసారి పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడిభ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వేచన్ క్ష్మాచక్ర మధ్యంబురన్. ఒక్కసారి కూర్చున్నవాడు లేచి పెద్ద నవ్వు నవ్వాడు. అంత నవ్వులో క్రౌర్యం ప్రకటనమైంది. ఎంత గాడి తప్పిపోయారా మీరు, మీ అమ్మ జోలికే వస్తారా అని వీళ్ళని దిద్దాలనుకున్నాడు. అది సదాశివ తత్వము అంటారు. అంతేకాని యజ్ఞధ్వంసాలు చేయడం అది ఆయన పని కాదు. అది శివుని యొక్క తత్వం. ఆయన తండ్రి, లోకాన్ని దిద్దాలి. నేను తప్పు చేస్తే మా నాన్నగారు కొట్టకపోతే ఎవరు కొడతారు? నన్ను నా కోసం కొడతారు. అంతేకాని ఆయన కొరకు ఆయన ఏమీ చేయడు ఆయన. కాబట్టి పెద్ద నవ్వు నవ్వి విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్. కదులుతుంటాయి ఆయన జడలు ఎప్పుడు కూడా. ఎందుకంటే కట్టుకుని ఉండడు, దాన్ని ఒక ముడి వేసుకోడు. ఏకవస్త్రధరోధన్ వీసిఖీ కనకమాలయ అంటారు వాల్మీకి. అలా ఏదో ముడి వేసుకుని ఉండడు ఆయన. ఆ కదులుతున్న జడనొకదాన్ని పీకాడు. అది అగ్ని జ్వాల ఎలా వెలుగుతుందో అలా వెలుగుతోంది. దాన్ని పీకి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి ఒక రాతికేసి కొట్టాడు. పరమేశ్వరుని యొక్క సంకల్పాన్ని ఉద్దేశించి వస్తాయి ఆ స్వరూపాలు. ఆయన లోకాన్ని దిద్దడానికి ఒక భీకర స్వరూపం ఆవిర్భవించాలి అని సంకల్పం చేశాడు. ఆ స్వరూపము యొక్క లక్ష్యమేమి అంటే ధర్మమును విడిచిన వాళ్ళని దెబ్బ కొట్టడం, ధర్మమునందున్న వాళ్ళని రక్షించడం. దానికోసం కొట్టాడు ఆ జడబెట్టి. అందులో ఉంచి ఒక స్వరూపం వచ్చింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణద్యుతిలోక వీక్షణ త్రయ దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించె మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ స్వరూపాన్ని వర్ణించడమే అంత అద్భుతమైన రూపంగా వచ్చాడైన. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమగుచు. ఎంత పెద్ద శరీరంతో వచ్చాడంటే వీరభద్రుడు అత్యతిష్ట దశాంగుళం అని పరమేశ్వర స్వరూపం ఈ బ్రహ్మాండానికన్నా కూడా 10 అంగుళాల పై వరకు ఉంటుంది. 10 అంగుళాల పై వరకు ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుందో దాన్ని దాటి ప్రకాశించింది ఆయన కిరీటం. అంత ఎత్తున నిలబడ్డాడు. సమస్త భూతకోటి తెల్లబోయింది ఆ రూపాన్ని చూసి. పెద్ద సింహాలు పూంచినటువంటి రథం ఎక్కాడు. ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. పోతన గారికి ఆ రూపానికి అనుగుణంగా అలా పడుతుంది ఆయన కవిత్వం. శారదానుగ్రహ సంపత్తి కలిగిన మహాపురుషుడైన. కాబట్టి ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుత్తిలా నిక్కబొడుచుకుని ఉందిట. ఉండి అది దీపాలు పెట్టినట్టుగా ఉందిట, అలా మెరుస్తోందిట కాంతి. ఆ కాంతి ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప. ఆయన రోమకోపములలోంచి శరీరములోంచి వచ్చినటువంటి కాంతికి సమస్త భూతములకు కళ్ళు కనపడలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి కాంతితో గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ. పెద్ద పెద్ద కోరలతోటి ఘన కపాలాస్తి మాలికలు తనరా. పుర్రెల దండలు మెళ్ళో వేసుకున్నాడు.
తండ్రి గారి తత్వం పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబగదంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించెదన్నంటారు. ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు పరమశివుడు. చేతకాక అమంగళకరంగా ఉండాలని వేసుకున్నవాడు కాడు పరమేశ్వరుడు మెడలో పునుకలమాల. ఆయన పునుకలమాల వేసుకున్నాడు అంటే దానికి ఒక తత్వం ఉంటుంది. ఈ సమస్త సృష్టి ఆయన యందు లయమైపోతుంది. ఎవరి యందు లయమైందో వాడే మళ్ళీ బయట పెట్టాలి దాన్ని. అందుకని పరమశివుడే సృష్టికర్త. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారిని ముందు సృజిస్తాడు. వేదం ఇచ్చి దీన్ని ప్రమాణంగా తీసుకుని సృష్టి చెయ్యి అన్నాడు. అయోమయానికి గురయ్యాడు బ్రహ్మగారు. ఎలా సృష్టి నిలబట్టలేదు, పునరుత్పత్తి జరగట్లేదు, నేను చేసిన వాళ్లే ఉంటున్నారు ఎలాగన్నాడు. ఆయన నవ్వు నవ్వి పరస్పరాకర్షణ కల్పిస్తాను, ఉన్న సమస్త జీవులను స్త్రీ పురుషులని విభాగం చేస్తున్నాను. స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి ఉంటుంది. ఆ అనురక్తి ఉన్న కారణం చేత ప్రహృష్టమైన మనస్సులతో ఒకరితో ఒకరు క్రీడిస్తారు. తత్కారణము చేత శుక్రశోణితములు కలిసి సృష్టి జరుగుతుందని తానే మొదట అర్ధనారీశ్వర స్వరూపంగా విడిపడ్డాడు. విడివడి బ్రహ్మగారికి మార్గదర్శనం చేశాడు. ఇప్పుడు చేయి సృష్టి అన్నాడు. అప్పుడు సృష్టిలో ఆడ మగ వచ్చింది. అప్పుడు సృష్టి నడిచింది. కాబట్టి బ్రహ్మగారి చేత సృష్టి చేయిస్తాడు. కర్త ప్రళయకర్త ఎవరు? శివుడు. కాబట్టి ఆయనే మూడుగా ఉంటాడు. కాబట్టి ఆయన బ్రహ్మగారిని సృజించి ఇచ్చాడు. ఆ బ్రహ్మగారికి ఒక కాలపరిమితిని ఇచ్చాడు. ఇంతకాలం సృష్టి చేయి అన్నాడు. సృష్టి చేసి చేసి ఆయుర్దాయం అయ్యాక బ్రహ్మగారు పడిపోయాడు. పడిపోతే చూశాడు, అయ్యో పాపం, నేను చెప్తే మొట్టమొదట సృష్టిలో వచ్చినవాడు, వేదమిస్తే ఇంత సృష్టి చేసినవాడు పితామహుడు, ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోయి ఉండడమే మర్యాద కాదనుకున్నాడు. ఓ తడప తీసుకొచ్చి అందులో గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఏ బంగారం గొలుసు చేయించుకోకూడదా అంటే? అంతా తనదైన వాడికి కొత్తగా దేంతోనూ చేయించుకోవాలన్న కోరిక ఉంటుంది. తాను తప్ప ఇంకొకటి లేదు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే బంగారం శివవీర్యం. రామాయణం బాలకాండ చూడండి కావాలంటే. ఆయన వీర్యం అది బంగారం. ఇక ఆయనకేం మొక్కు ఉంటుంది అది మెళ్ళో వేసుకుందామని. కాబట్టి ఓ తడప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. అది బ్రహ్మగారి పుర్రె. అలా ఎందరో బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఆ పుర్రెల మాల పెరిగింది. ఇప్పుడు ఆయన మెడలో ఉన్న మాల ఎంత పెద్దదో అంతమంది బ్రహ్మలు, అంత సృష్టి వెళ్ళిపోయింది. ఈయన అలాగే ఉన్నాడు. అందుకే ఆయన శాశ్వతుడు, నిరంజనుడు. కాబట్టి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యులు వారు. బ్రహ్మల యొక్క పుర్రెల దండ మెడలో వేసుకున్నాడు. ఆ అంశలో వచ్చినవాడు కాబట్టి గ్రకచ కఠిన కరాల దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనరా. బ్రహ్మాండమైన పుర్రెల మాలొకటి మెడలో వేసుకున్నాడు. ఎవరు? వీరభద్రుడు. వేసుకుని రథమెక్కి ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశ్వరుని వలన తాను చేయవలసిన కార్యాన్ని గుర్తెరిగాడు. రథమెక్కి బయలుదేరాడు. బయలుదేరి దక్షయజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు. దక్షయజ్ఞ ధ్వంసమునందు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈశ్వరునికి ఆ దక్షయజ్ఞ ధ్వంసం దేనికంటే, శివా విశ్వస్య భేషజీ, బిడ్డలు దారి తప్పకుండా అమ్మవారు అవతార పరిసమాప్తి చేసి శివుడితో ఒక్క దెబ్బ కొట్టించి దారిలోకి తీసుకొచ్చింది. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడూ చెయ్యం పరమేశ్వరా, మమ్మల్ని రక్షించండి అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. పోన్లేరా పిల్లలు, ఎవరెవరికి ఏవి తీశానో అనుగ్రహిస్తున్నానని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుగ్రహం ఇచ్చాడు. ద్వాదశాదిత్యుల్లో పూష అని ఒక సూర్యస్వరూపం. ఆ సూర్యుడు పకపక పకపక నవ్వాడు. అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరమశివుడి మీద దక్ష ప్రజాపతి కోపగించినప్పుడును అంత అసహ్యంగా శివుడి మీద నవ్వావు కనుక నీకు పళ్ళు ఉండడానికి వీల్లేదని వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహర అని మళ్ళీ వరం ఇచ్చాడు. నీకు పళ్ళు తీసేశాడు కాబట్టి ఆ వీరభద్రుడు పాయసాన్నం నివేదన చేస్తారు. నువ్వు పాయసాన్నం తిను, పళ్ళు లేకపోయినా తినగలుగుతావు అన్నాడు. గొర్రెతల తగిలించి మళ్ళీ దక్ష ప్రజాపతిని బతికించి యాజమాన్యంలో కూర్చుని యజ్ఞం పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది. అప్పుడు పుట్టినటువంటి వీరభద్రుడు ఎంతకీ ఆగలేదు ఆ కోపం.
ఆగక తన కత్తిని గోదావరి నదిలో కడిగాడు. నెత్తుటితో తెలిసిపోయినటువంటి కత్తిని కడిగాడు. ఎక్కడ పట్టిసాన్ని కడిగాడో ఆ కడిగిన క్షేత్రమే పట్టిస క్షేత్రమైంది ఇప్పటికీ. అక్కడ కత్తి కడిగాడు. కానీ ఆయన కోపం ఆగలేదు. చూడండి, కోపం ఆగలేదంటే దానికి ఏం తెల్లబోక్కర్లేదు. ఇంట్లో ఎవరి మీదో దెబ్బలాడాడు అనుకోండి, దెబ్బలాడి టైం అయిపోతుందని గబగబా ఆఫీస్కి మోటార్ సైకిల్ ఎక్కాడు అనుకోండి, ఇలా అనుకుంటుంటాడు వెళ్ళిపోతూ కూడా. అంటే ఇంకా అది వదలలేదు, మనిషిని పట్టుంది, మనసున వ్యగ్రత ఊగిపోతుంటాడు. అలా ఊగిపోతున్నాడు ఆయన. అమ్మ శరీరం విడిచిపెట్టేటట్టు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. మునిమండలి మురమళ్ళ అయింది ఇప్పుడు. ఆ క్షేత్రంలో వాళ్ళిద్దరూ కళ్యాణం చేసుకున్నారు. అందుకే ఒక వేదిక మీదే ఉంటారు వీరభద్రుడు అమ్మవారు. అందుకే నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం మురమళ్ళ. ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటలకి కొత్త దంపతులు వచ్చారన్నా సరే తలుపు తీసి దర్శనమిస్తారు. మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసి భక్తులైన వాళ్ళందరినీ నిరంతరము కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరు శివద్వేషులో, ఎవరు ధర్మమునందు విముఖులో వాళ్ళని క్షేత్రప్రవేశం చెయ్యనివ్వడు. ఎందుకు చెయ్యనివ్వడు అంటారేమో, ఒక క్షేత్రానికి వచ్చిన తరువాత క్షేత్రానికి వ్యతిరేకంగా కానీ, క్షేత్రాధిష్టాన దేవతకి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే క్షేత్ర పాలకునకు ఆగ్రహం వస్తుంది. ఇలాంటి దూర్తున్నా ప్రవేశపెట్టానని. అందుకని ఆయన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ముందు ఆయనని శరణాగతి చెయ్యాలి. స్వామి లోపలికి వెడుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడగాలి. ఆయన సరే వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఉండగలడు. ఆయన అనుగ్రహము లేకపోతే ఏదో ఒక కారణానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అంత గొప్ప స్వరూపం వీరభద్ర స్వరూపం. ఆయన అభయం ఇచ్చాడు అందరికీ, నేనున్నాను కాపాడతానని. కాశీపట్టణంలో కూడా ఆయనే క్షేత్రపాలకుడు. కాలభైరవ స్వరూపం క్షేత్రపాలకుడు కాశీపట్టణంలో. భైరవ అన్న శబ్దం రావడానికి కారణం అదే. భైరవ అన్న మాట కారణం కుక్క భై అని అరుస్తుంది. భై అని అరిచేటటువంటిది కుక్క. భై అని రవం చేస్తాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు విశేషంగా ఉన్నవాణ్ణి కుక్క రూపంతో తరుగుతాడు. ఆ చీకట్లో ఆ అరుపులు విని భయపడి పరిగెడతాడు జీవుడు. భయపడి పరిగెడితే ఆ నరక ద్వారం దగ్గరికి వెడతాడు. అది అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి హాహాకారాలు, ఏడుపులు విని జీవుడు కదిలిపోతాడు, హడిలిపోతాడు. ఇన్ని పాపాలు చేశాను, ఎప్పటికి బయటికి ఎడతానని. దానికి పరిష్కారం మళ్ళీ పరమశివుడు ఒక్కడే చెప్పాడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద నుంచి ఎవరు పరమేశ్వరుడితో కలిసి వెడతారో వాళ్ళు నరకద్వారాన్ని చూడక్కర్లేదు. అది జ్వాలాతోరణం. అన్ని గడపలు లక్ష్మీ గడపలైతే జ్వాలా గడపగా ఉంటుంది పైకమ్మి నరకంలో, నరకద్వారం. అది చూడక్కర్లేదు. పరమశివుడితో కలిసి జ్వాలాతోరణం వెళితే, అంటే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చని పాపాలు చేస్తామని కాదు, ఒకసారి వెళ్ళి పాపం చేయకుండా బతకమంది అనర్థం. కాబట్టి మహానుభావుడైనటువంటి వీరభద్రుడు బయలు వీరభద్రుడు. ఇక్కడ బయలు వీరభద్రుడు అంటే ఆయనకి ఆచ్ఛాదన లేదు అని. సాధారణంగా దేవతామూర్తులందరూ ఆచ్ఛాదన ఉన్నటువంటి మంటపం కింద ఉంటారు. కారణం ఏమంటే ఆయన యొక్క తేజస్సు కొన్ని కారణముల వలన తరిగిపోతుంది. ఒకటి, పక్షి వాలకూడదు. 2, కొన్ని జంతువులు లోపలికి ప్రవేశించి స్పృశించకూడదు. అలాగే అవి మలమూత్రములు విసర్జించకూడదు. కొన్ని అరుపులు వినపడకూడదు. స్వరం తప్పిన వేదమంత్రం వినపడకూడదు. లౌకిక ప్రసంగాలు వినపడకూడదు. ఇలాంటివన్నీ ఉంటే తేజోక్షయం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కుంభాభిషేకం చేయాలి దేవాలయానికి. కానీ ఆయన నాకు ఆచ్ఛాదన అక్కర్లేదు అని నిలబడ్డాడు. ఆచ్ఛాదన అక్కర్లేకుండా బయలు వీరభద్రుడుగా నిలబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఇక్కడ పరమసులభుణ్ణి, నాకు దేవాలయం కూడా అక్కర్లేదు, నా తేజస్సుని క్షయం కలిగినది ఏదీ లేదు. లౌకిక ప్రసంగాలు వినపడుతున్నా, ఏ కాయకో వచ్చి నా మీద వాలినా రాత్రి అవుతుంది, ఎవరుంటారు అక్కడ? ఏదో పక్షి వాలుతుంది, ఎవరు చూస్తారు? ఓ రెట్ట వేస్తుంది, ఎవరు చూస్తారు? ఓ పిల్లి దూరుతుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది. మరి ఎలా ఊరుకుంటాడు అంటే ఎన్ని అపచారములు జరిగినా సహిస్తాడు. కారణం ఒక్కటే, యథారాజా తథా ప్రజ. ప్రభువుని బట్టి ఉండాలి క్షేత్రపాలకుడు. ప్రభువో
ఇంత గొప్ప జ్యోతిర్లింగం ధూళి దర్శనంతో ఉంది ఇక్కడ. ధూళి దర్శనం అంటే మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి పెట్లు బేడా గదిలో పడేసి మీరు గబగబా లోపలికెళ్ళి శివలింగాన్ని ఇలా చేత్తో ముట్టుకోవచ్చు. స్త్రీ పురుష వర్ణ వర్గ కుల మత భేదములు లేవు. ముట్టుకుంటే పొంగిపోతాడు. అది ఏ తత్వం? పితృతత్వం. అది నేను ఇంట్లో కూర్చుని ఉంటాను, స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని మడిబట్ట కట్టు కూర్చున్నాను ఏదో చదువుకుంటూ. అకస్మాత్తుగా నా కొడుకు వచ్చాడు. ఇదేరా ఇప్పుడు ఊడిపడ్డావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మాట కూడా చెప్పలేదు అన్నాను. నాన్నగారండి నాకు 3 రోజుల నుంచి మీరు కల్లో కనపడుతున్నారు నాన్నగారండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను, సెలవు పెట్టేసి నిన్న రాత్రి 6ంటికి బస్సు ఎక్కాను నాన్నగారు, టైర్ పంక్చర్ అయిపోయిందండి దానికి, ఇప్పుడు 11ంటికి వచ్చానండి అన్నాడు. అంటే మధ్యలో మలమూత్రాది విసర్జనలు చేశాడా లేదా, ఎక్కడో అక్కడ తినేశాడా లేదా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అని నాన్నగారండి అమ్మయ్యా అని వచ్చి ఏంటో 3 రోజుల నుంచి కనపడుతున్నారంటే దభీమని నా దగ్గర కూర్చుని నా 2 పాదాలు పట్టుకున్నాడు. చీచీ 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 దూరంగా ఉండి స్నానం చేయలేదంటారా, 3 రోజుల నుంచి కల్లో కనపడుతున్నారు నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చిన కొడుకు కాళ్ళు పట్టుకుంటే, ఓరి పిచ్చి తండ్రి దీనికి ఇంత కష్టపడ్డావా అని వాడి తల పట్టుకుంటానా? పితృతనం అని ఒకటి ఉంటుంది, పితృత్వం. నా తండ్రితనం చచ్చిపోయినట్టు కాదు దూరంగా ఉండంటే. వాడంత ఆర్తిగా వచ్చాడు, ఆర్తి ఒకటే చూసి వాడిని పట్టుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి స్వామి అంత గొప్ప జ్యోతిర్లింగమైన లోకమునకంతటికీ తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే ధూళి దర్శనం, ఎవరు వెళ్ళి ముట్టుకున్నా పొంగిపోతాడు. ఆయనే అలా ఉంటే ఆయన యొక్క కింకరుడు క్షేత్రమును కాపాడవలసిన వాడు నేను డాబుగా ఉంటానని ఎందుకంటాడు? నాన్నగారండి మీరే అలా ఉంటే నేను ఎక్కడో గుళ్ళో కూర్చుంటే వచ్చేవాడిని అలా విచారణ చేయను, ఏమీ వద్దు నాన్నగారండి అలా చూస్తూ ఉంటాను. అందుకని ఆచ్ఛాదనలు లేకుండా ఉన్నాడు. బయలు వీరభద్రుడు అని పేరు. బయట నించుని చూస్తూ ఉంటాడు అలా వచ్చేవాళ్ళందరినీ కూడా. నేను ఒక చోట విన్నాను, మహానుభావుడు బయలు వీరభద్రస్వామి వారి యొక్క ఉపాసన చేసిన, వారి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన, వారికి నమస్కరించిన రక్త సంబంధమైనటువంటి దోషములు తొలగుతాయి అని. కాబట్టి అంత గొప్ప స్వరూపమైనటువంటి బయలువీరభద్రుడు క్షేత్రపాలకుడిని దర్శనం చేసి మనం ఆ జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ దర్శనానికి ఆలయ ప్రవేశం చేశాం ఉదయం సుప్రభాత సమయంలో. సుప్రభాతం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సుప్రభాతం ఈశ్వరుని కొరకు అన్నట్లు అర్థం అవుతుంది, కానీ అది ఈశ్వరుని కొరకు కాదు, మన కొరకు. నిజంగా ఈశ్వరుడికి సుప్రభాతం అన్నది ఉండదు. సుప్రభాతం, భాతం అంటే తెల్లవారుట, భా అంటే కాంతి, దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటికి ముందున్న భాగం, భాతం ప్రభాతం. చీకటి విచ్చిపోవడానికి, వెలుతురు రావడానికి ముందున్న చీకటి. సుప్రభాతం అది చాలా మంచిదైంది. దేని వలన? ఈశ్వరుడు నిద్ర లేవడం వలన కాదు. ఈశ్వరుడే నిద్రపోతే ఇక లోకాలు ఉండవు. ఆయన ఎందుకు నిద్రపోతాడు? ఆయన నిద్రపోడు. మరి ఎవరు నిద్రపోయిన వాళ్ళు? మనం నిద్ర లేస్తూ ఎలా నిద్ర లేవాలి? ఈశ్వరనామ స్మరణతో నిద్ర లేవాలి. లౌకికంగా దాన్ని సేవగా మారుస్తారు. ముందు రోజు రాత్రి ఏకాంత శయనం చేశాము అని గుర్తు. నిద్రపోని పరమేశ్వరుడు నిద్రపోయినట్లు భావన చేస్తాం. అందుకే ఏకాంత సేవ యందు నించోకూడదు, సుప్రభాతమునందు కూర్చోకూడదు. ఈ 2 నియమాలు. ఏకాంత సేవ జరుగుతోందనుకోండి, ఎవ్వరూ నిలబడి ఉండకూడదు. నిలబడ్డాడు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా ఎవరితోనో మాట్లాడడం, నేను వెళ్ళొస్తానండి అనడం, లేకపోతే పదఘట్టన, నడుస్తున్న చప్పుడు ఏదో ఉంటుంది. ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. నిద్ర పట్టేశాక కొద్దిగా మాట్లాడినా ఏమో వినపడదేమో, నిద్రాభంగం చేయకూడదు. అందుకని ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నాడు కాబట్టి కూర్చుని చక్కగా లలితమైన కీర్తన పాడతారు. అంతేగాని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్తిని శైలసుతే అని పాడకూడదు. అప్పుడు ఏదో జో అచ్యుతానంద జో జో ముకుంద, లేకపోతే లాలి లలితాంబ లాలి అని మా ఇంట్లో మా చిన్నతనంలో మా అమ్మగారు కలిపి ప్రతిరోజు రాత్రి పరమేశ్వరుణ్ణి పడుకోబెట్టి పడుకునేవారు.
ఇద్దరూ కలిసి పాడేవారు పాట. లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయు మా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని. ఏదో అక్కడ దాకా బాగానే పాడేవారు. మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతూ అని మా అమ్మమ్మ అనేది. చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మగారు అక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పేరు మార్చుకునేది. ఆడపిల్లే కదా, మాకు ఎందుకు ఇలా పాడతారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమైంది, ఆ తల్లి అలా పాడింది కాబట్టేరా ఇవాళ వేదిక మీద కూర్చుని 4 మాటలు చెప్పుకుంటున్నావు కోటేశ్వరరావు అని. కాబట్టి ఆయన పడుకున్నాడని ఒక భావన, ఆ భావన మాత్ర సంతుష్టాయై నమః. పరదేవత మిక్కిలి ప్రీతి దేనికి చెందుతుందంటే సుసంపన్నమైన సంస్కారమునకు పొందుతుంది. నువ్వు ఏ భావనతో నించున్నావు? అమ్మవారు పడుకుంది, అయ్యవారు పడుకున్నారు, చప్పుడు చేయకూడదు, పరాకు చేయకూడదు, పడుకోవాలి అని చక్కగా మెల్లగా ఊయల ఊపి తలుపులు వేసి దేవాలయంలో గంటలు కట్టేసి ఇంకా ఎక్కడా చప్పుడు లేకుండా వచ్చేస్తాం. మళ్ళీ తెల్లవారింది. ఎవరికి? ఈశ్వరుడికి కాదు. ఈశ్వరుడు నిజానికి నిద్రపోడైన, నిద్రపోయాడని నీ భావన. లేస్తూనే నీకేమిటి గుర్తొచ్చింది? అమ్మో స్వామివారిని నిద్రలేపాలి, ఆయన పడుకున్నారు, ఆయన్ని నిద్రలేపాలన్న నీ భావన సుప్రభాతం, నీకు సుప్రభాతం, అది నీకు మంగళప్రదం. ఇప్పుడు నువ్వు ప్రకృతిని ప్రకృతిగా చూడవు, భోగదృష్టితో చూడవు, ప్రకృతిని పరమేశ్వరుడితో ముడివేసి చూస్తావు, గుర్తులన్నీ ఈశ్వరుడి వైపుకి అన్వయం చేస్తావు. అందుకే సుప్రభాతం అంత మధురంగా ఉంటుంది, అంత లాలిత్యంగా ఉంటుంది. పొద్దున్న చూడండి దేవాలయంలో విద్వాంసులు అర్చక స్వాములు ఎంత భక్తి తత్పరతతో చదివారు. మొట్టమొదట గణపతితో కదూ ఏదైనా ప్రారంభం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. అశేషమైనటువంటి సురగణముల చేత నమస్కరింపబడుతున్న ఓ గణపతి, నీ యొక్క గండస్థలమునకు సింధూరము వ్రాయబడి ఉన్నది. అటువంటి గణనాయక మేల్కొను. ప్రాతస్మరామి, ప్రాతకాలమునందు ఆయనని స్మరిస్తున్నాను. ఆయనని స్మరిస్తున్నాను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సుప్రభాతానికి ఆయనని లే అంటలేదు, స్మరించి బయలుదేరుతున్నాను. లోకంలో మీ ప్రయత్నం లేకుండానే మీ మనసుని తన దగ్గర పెట్టుకోగలిగినవి 3 ఉన్నాయి. అప్పై దీక్షితర్ వారు నిర్ణయం చేశారు. 1 చంద్రుడు, 2 సముద్రుడు, 3 ఏనుగు. అందుకే సుముఖ అని పేరు ఆయనకి. సుముఖ అంటే మంచి ముఖం ఉన్నవాడు. ఎందుకని? మన ప్రయత్నం లేకుండా ఆయన ముఖం దగ్గర మన మనస్సు నిలబడుతుంది. ఏనుగును చూశారనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో అని పిల్లలు పెద్దలు కూడా అలా చూస్తారు. దాని చెవులు, దాని కళ్ళు, దాని తొండం ఆడించడం, ఇలా పుచ్చుకోవడం, నోట్లో పెట్టుకోవడం అన్నీ విచిత్రంగా ఉంటాయి. అత్యంత మంచి ముఖమున్నవాడు ఎవరు లోకంలో అంటే, సంస్కృతంలో ముఖం అంటే వదనం, నోరు 2 కలిపి ముఖం అని పిలుస్తారు. మంచి ముఖమున్నవాడెవరు అంటే ఎక్కువ మాట్లాడకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని తక్కువ మాట్లాడేవాడు సుముఖం. అదే పనిగా మాట్లాడేవాడు సుముఖం కాడు. కాబట్టి మంచి ముఖం ఉన్నవాడు అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటాడు. మాట్లాడచ్చా, నేను తగునా, చెప్పనా, నన్ను అడిగితేనండి అండవు. అసలు అడగకుండా ఎందుకు ఆ మాట? నేను అడిగితే కదా. అడగని దానికి అడిగితేనండి ఏంటి? పోనీ అడిగితేనండి అని ఆగుతావా? అడిగేదాకా నువ్వే చెప్పేస్తావు. ఇంకెందుకు? అవి సుముఖాలు కావు, దుర్ముఖాలు. ఏది సుముఖం అంటే అడిగితే చెప్పేది సుముఖం. కాబట్టి ఇలా పెట్టుకుని ఉంటాడు. పెట్టుకుని ఉన్నాడు అంటే సుముఖం. ఆజ్ఞాపాలక హనుమాని హనుమ ఇలా పెట్టుకుని ఉంటారు. ఎప్పుడూ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఉండేవాడు గణపతి ఒక్కడే. ఏనుగు నోటికి తొండం అడ్డుంటుంది. తొండము ఆయన చెయ్యి, ఆయన చెయ్యి ఆయన నోటికి అడ్డుంటుంది. అడ్డుంటుంది కాబట్టి సుముఖం. ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం. ఏనుగు ముఖాన్ని స్మరిస్తే లక్ష్మీప్రదం ఆ రోజున. ఆ రోజంతా చక్కగా నడుస్తుంది. అందుకని ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం, అనాథలకి బంధువైన వాడైన గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం. పూజ మొదలులో పూజ చివర ఇద్దరూ సింధూరంతో ఉంటారు. పూజ మొదలులో ఉండేటటువంటి గణపతి సింధూరంతో అలదబడినటువంటి గండస్థలంతో ఉంటాడు. చిట్ట చివరి పూజ ఎవరికి?
పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీ నామ రూపములకు జయ జయ మంగళం అన్నాడు అనుకోండి, అయిపోయింది. పవమానాసుతుడు పట్టు, పవమానసుతుడు అంటే హనుమ. హనుమకి సింధూరం అలదుకుంటారు. ఆయన గండస్థలానికి కాదు, ఒళ్ళంతా రాసుకుంటారు. ఆయనది ఎనలేని భక్తి. ఎంత నవవ్యాకరణ పండితుడో, ఎంత బుద్ధిమంతుడో, అంత భక్తి తత్పరుడు. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంది. సువాసిని ఇక్కడ బొట్టు ఉండాలి. శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దాని మీద. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే సింధూరం. ఆయన అడిగాడు, అమ్మా ఇలా కదా పెట్టుకుంటారు, ఎందుకమ్మా ఇక్కడ పెట్టుకున్నావు అన్నాడు. భర్తకి కలిసి రావాలంటే ఆడవాళ్ళు సువాసిని ఇలా పెట్టుకోవాలి హనుమా అంది అమ్మవారు. అమ్మాయి ఇక్కడ సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానని సింధూరం రాసుకున్నాడు. అంతటి పరమభక్తుడు. అందుకని పూజకి చిట్ట చివరి వాడికి సింధూరం, పూజ మొదటి వాడికి సింధూరం. వీళ్ళిద్దరికీ సింధూర పూజ. అందుకని ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. ఇంకా శ్లోకం పట్టుకుంటే అదే పట్టేస్తుంది వారం రోజులు. ఎందుకు కానీ ఒకసారి స్మరించాడు ఆ గణపతి ముఖాన్ని. సుప్రభాతం అంటే మీ ఊహ, మీ ఆలోచన, మీరు ఏ ఆలోచనతో లేచారో దాన్ని బట్టి మీకు సుప్రభాతం. ఆయనకి ప్రతీదీ సుప్రభాతమే. ఆయనకి సుప్రభాతం దుష్ప్రభాతం ఆయనకు ఉండవు. మనకే సుప్రభాతం చేసుకోవాలి. ఏది సుప్రభాతం అంటే పాతాళ గంగాజలమర్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. స్వామి తెల్లవారుజామున 3 గంటలకి లేచి గబగబా పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చేసి గాయత్రి చేసుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని హరహర మహాదేవ జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర అంటూ వచ్చేశారు. వచ్చేసి వీధిలో నించున్నారు. చలి, హేమంత ఋతువు, మంచు పడిపోతోంది. నీకోసం నించున్నారు తండ్రి, లేవో లేచి మాకు దర్శనం ఇవ్వద్దు లే. ఎంతమంది వచ్చి చల్లటి నీళ్లలో స్నానం చేసి నిలబడ్డారో, లేచి రావా. అది సుప్రభాతం అంటే నీ మనసులో నువ్వు ఇవాళ శ్రీశైలంలో ఉన్నావు, రేపు కాకినాడలో ఉండొచ్చు. ఉన్నా నువ్వు పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనేటప్పటికీ ఆ తూర్పు ద్వారాన్ని ముందు నుంచి ఆ విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని ఆ బట్టలు కట్టుకుని పరుగు పరుగున చలిలో ఎవరిని ముట్టుకున్నా చల్లగా ఉన్నా సరే ఆ గుడి బయట నిలబడి శివా శివా శంకరా అని అరుస్తున్నటువంటి భక్తజనుడు నీ మనసులో మెదలాలి. ఒక్కసారి ఆ పాతాళగంగ నీకు కనపడాలి, ఆ విభూతి పుండ్రాలు బొట్టు నీకు కనపడాలి, భక్తులు అరుస్తున్న అరుపులు నీ చెవుల్లో పడాలి. ఇవన్నీ నీ మనసులోకి వస్తే నీకు సుప్రభాతం. శ్రీశైలము, భక్తులు, పాతాళగంగా గుర్తొచ్చాయి కాబట్టి. అది నీకు జ్ఞాపకం రాలేదు. ఇవాళ ఏం చేద్దాం, ఎక్కడికి వెడదాం, ఏం సంపాదిద్దాం అంటూ నిద్రలేచావు. దానివల్ల ఏమిటి కలిసి వస్తుంది నీకు? ఈశ్వరుని యొక్క స్మరణలతో లేచినటువంటి రోజు ఈశ్వరానుగ్రహానికి కారణమవుతుంది. లౌకికమైన విషయాలతో లేచినది ఏ విధంగా నీకు అభ్యున్నతి కారకం? అది ఈశ్వరుడికి కాదు సుప్రభాతం, మనకి సుప్రభాతం. అందుకే సుప్రభాతమునందు క్రతువు ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాట ఉంటుందంతే, నిలబడి చదువుతారు. నిలబడి చదువుతున్నప్పుడు నువ్వు అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకుని గౌరీ మనోహర గణేశ్వర సేవితాంఘ్రే అని వాళ్ళు పిలుస్తూ ఉంటే, ఓ మహానుభావుడు, గౌరీ మనోహరుడు నా తండ్రి, అమ్మవారికి ఎంత ప్రీతో ఆ శివుడంటే నిజంగా, అబ్బా మా అమ్మ మురిసిపోతుంది ఇది చదువుతుంటే. ఇద్దరు లేచి బయటికి వస్తారు. బయటికి వస్తున్నప్పుడు నా తల్లి పెట్టుకున్నటువంటి పాద మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది. ఇప్పుడు మా అమ్మ నిద్ర లేచి వచ్చేటప్పుడు ఆ మెడలో వేసుకున్న మంగళసూత్రం మొదలైనవి అటు ఇటు కదిలిపోయి ఉంటాయి. కాబట్టి ఇలా లేచి ఇలా సర్దుకుని ఒక్కసారి కళ్ళకద్దుకుని సర్వమంగళ
అది అమ్మవారు తన రవికిలోకి ఇలా పడేసుకుంటుంటే ఆ శతమానాల చప్పుడు వినపడుతుంది. నా తల్లి గాజుల చప్పుడు వినపడుతుంది. నా తండ్రి పరమశివుడు లేచి బయటికి వస్తాడు. లేచి వస్తున్నప్పుడు ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. ఆయన చేతి కంకణముల చప్పుడు, ఆ కాంతులు. రాత్రి పడుకోబెట్టినప్పుడు మా అమ్మ బుగ్గలు పుణికుంటాడు. మా అమ్మ బుగ్గల మీద కస్తూరి అలదుకుంటుంది. ఆ ఎరుపు శివుడి యొక్క తెల్లని చేతుల చివర కనపడుతుంటుంది. రాత్రి అమ్మ బుగ్గలు పుణికాడనడానికి గుర్తు. అలా వచ్చి దర్శనం ఇచ్చేస్తాడు. అయ్యో చేతులు కడుక్కుందాం, ఉత్తరీయం కప్పుకుందాం, వీళ్ళందరికీ కనపడిపోతానని కూడా అనుకోడు. ఆ నిద్ర లేచి వచ్చేటప్పుడు అమ్మా నాన్నగారికి కూడా ఆర్తి కనపడాలని, అయ్యో పిల్లలు ఇంతమంది నిలబడ్డారు, వీళ్ళకి దర్శనం ఇవ్వద్దు అని ఇద్దరూ ఇలా చెయ్యి పట్టుకుని వచ్చి దర్శనం ఇస్తారు. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటుంటే బయట భేరీలు ఢమరుకలు మోగుతుంటే తూర్యనాదాలు వినపడుతుంటే నువ్వు అలా వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్నటువంటి మూర్తులు కనపడి, ఒరే నాన్న కోటేశ్వరరావు కాకినాడ నుంచి వచ్చావా, పిచ్చి తండ్రి తెల్లారకట్ లేచి వచ్చేసావా, రాత్రి నిద్రపోయావురా, వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆర్తి, వాళ్ళు వచ్చి చూసి పరమ ప్రేమతో చూస్తుంటే నీకు పులకాంకురాలు వచ్చేయాలి, ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎంత సంతోషం! అది పూజలో పొందడానికి చాలా ధ్యానం అవసరం. సుప్రభాత పఠనమునందు మీకు తెలియకుండానే ఆ పులకాంకురాలు వస్తాయి. ఎంత ఆనందం వస్తుందో! ఆ భక్తుడు అలా చూడగానే ఆ పరమేశ్వరుణ్ణి ఆగలేడు. జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకరప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావः సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోకः సురోత్తమశ్చంద్రకళావతంసః వధూసహాయः సకలేష్టదాతా భవిత్యసౌ శ్రీగిరిభాగ్యరాశి. శ్రీశైల పర్వతం చేసుకున్న పుణ్యాల పంట వామార్ధభాగమునందు గౌరీదేవిని ధరించి శిరస్సున చంద్రరేఖ ప్రకాశిస్తుండగా తెల్లటి ధవళవర్ణంతో మెరిసిపోతూ ఆ చేతిలో లేడిని పట్టుకుని ఒక చేతిలో పరశువుని పట్టుకుని, తండ్రి నా ఎదురుగుండా సాక్షాత్కరించావా, జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో, నీ పాద పద్మముల యందు పడిపోతున్నాను అని మానసికంగా ఆయన పాదముల మీద పడిపోతే, ప్రాతర్నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం. అంతకుముందు ఎందరో ఋషులొచ్చి పద్మముల చేత సుగంధభరితమైనటువంటి చందనము చేత పూజించినటువంటి ఆ పాదముల మీద పడిపోతే, ఆ సుగంధముల చేత మత్తెక్కిపోతే, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, ఆ రెండు పాదాలు స్వామి ఒక్కసారి కూర్చోండని ఇలా అరిచేతులతో పట్టుకుని కళ్ళు ఇలా ఇలా రాసి, ఏదో చిన్ని కర్పూరం పొట్లం కట్టి అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే ముక్కు దగ్గర పెట్టినంత తిత్తుల్లో ఉన్నటువంటి వేళ్ల చివరి భాగాలు మెత్తగా నుదురికి తగిలేట్టు ఇలా రాసుకుని తల కిందకి పెట్టి పైన పాదాలు పెట్టుకుని దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించేసుకుని అమ్మ పాదాల వంక తిరిగి ఆ శ్రీచరణములను చూసి ఆ ఇద్దరి పాదాలు తల మీద పెట్టేసుకుని గుండెల మీద పెట్టేసుకుని వీపు మీద పెట్టేసుకుని కౌగలించేసుకుని మురిసిపోతే ఏమి సుప్రభాతం! ఒక్క శ్లోకం చదివి అలా ఉండిపోతాడు కాసేపు మౌనం. ఆ స్థాయిని ఆ ప్రభాత సమయమునందు మనసులో అనుభవించేటటువంటి ప్రక్రియకి సుప్రభాతం. అక్కడ అనుభవిస్తాడు. ఆ అమ్మ నడిచొస్తోంది. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. పొద్దున్నే ఆవిడ చూస్తుందిట, అరే నాన్న ఎంత ప్రేమగా వచ్చావురా, రా ఇలా రా నువ్వు అని బంగారు పాత్ర ఒకటి చేతిలో పట్టుకుని మణిగణఖచితమైన తెడ్డు పట్టుకుంటుందిట. ఎవరి కోరిక ఎలా తీర్చాలో అలా దానికి సూచనగా పాయసాన్నం చేతిలో పెడుతుందిట. చేతి నిండా పెడితే నెయ్యి కారిపోతున్నటువంటి ఆ పాయసాన్నాన్ని ఇలా తినేస్తే ఆ ప్రాతకాలంలో వాడు సుసంపన్నమైపోతాడు. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్యసౌ భ్రామర్యం వా రచయితుమధిష్టార్థ విభవం. అది కేవల పాంగిసం కాదు, భక్తుల కోర్కెలు తీర్చగలిగిన ప్రసాదం. అది పెడుతున్నావా అమ్మా అని ఇలా చెయ్యి చాపి అమ్మ ఇలా గిన్నెలోంచి ఇలా తీస్తుంటే అమ్మ చేతి గాజుల కనకన ధ్వనులు వినపడుతుంటే అమ్మ ఇలా తీసి ఇలా పెడుతుంటే గరిటె పట్టుకున్నందుకు లలితమైనటువంటి ఆమె ఎర్రని చెయ్యి ఇంకా ఎర్రపడితే తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెలదల్లగా అంటాడు నందితిమ్మన గారు పారిజాతాపహరణలో. అలా ఇంకా ఎర్రబడినటువంటి చేత్తో ఆ గరిటెతో ఇలా పాయసం ఎత్తి చేతిలో పెడుతుంటే ఇలా చెయ్యి పట్టి అమ్మ చేత్తో పడితే అంత దగ్గరగా అమ్మ కర్ణకుండలాలు అవి ఊగుతుంటే అమ్మ బుగ్గల్లో ప్రతిబింబాలు కనబడుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుగ్గల్లో బంగారు అమ్మవారి కుండలాలు ఊగుతూ కనపడుతుంటే ఆ కస్తూరి బొట్టు, ఆవిడ సిగలో పెట్టుకున్నటువంటి పువ్వులు, అమ్మ కట్టుకున్న పట్టుచీర ఇలా ప్రసాదం పెడితే అమ్మ దగ్గరే నిలబడి అది తింటుంటే ఆ మాధుర్యాన్ని అనుభవించి అమ్మా నేను అదృష్టవంతుణ్ణమ్మా, ఎప్పటికీ ఇలాగే అనుగ్రహించమ్మా అని ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే అదిగో ఆ అనుభవం ఉన్నదే అది సుప్రభాతం. పెట్టి అమ్మవారికా పుచ్చుకుని నీకా, ఆవిడ ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది, పుచ్చుకున్నందుకు నీకు అది సుప్రభాతం. ఆ భావనతో వెళ్ళి నిలబడితే సుప్రభాతం. ఆ భావన లేకుండా తెల్లవారుజామున లేచిపోయామండి ఈయన రెండో రోజునే పెట్టేశాడు ఈ కార్యక్రమం, చిట్ట చివరి పెట్టుకోవద్దా, తెల్లవారుజామున లేతే పరిచయం పట్టదా అని ఏడుస్తూ వచ్చి ఆవలిస్తూ నిలబడినవాడికి సుప్రభాతం ఏమిటి? ఆ నిద్ర కోసం అంగలార్చేవాడికి లేచి నా జన్మాంతర సుకృతం ఇన్నేళ్ళయింది, తెల్లవారుజామున లేచి ఇలా ఈశ్వర సన్నిధానంలో దేవాలయంలో నా తల్లి తండ్రి నిద్ర లేచి వస్తుంటే చూడటమా, ఏమి నా జన్మ సౌభాగ్యం అని పొంగిపోయిన వాడున్నాడే వాడికి సుప్రభాతం.